ఎలా వచ్చింది? అక్క, ఇందులో నా ఫోటో ఏమైంది? రఘుగారు, అక్క అక్క రాక ఇంటికి వెళ్దాం. రఘుగారికి నా మాట విను. మైత్రి రమ్మంటుంటే పద. ఇది రఘు సార్ జీపు. ఇది ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? రఘు సార్, రఘు సార్. అమ్మా, రఘు గారు వెహికల్ తెప్పించారా? లేదమ్మా, అతను గదిలో లేడు. బహుశా వెహికల్ తీసుకురావడానికి వెళ్ళాడేమో. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అక్క, రఘు గారు రాత్రి నుంచి ఇంటికి రాలేదంట. ఏమైందో ఏమో. నాకెందుకో భయంగా ఉంది. అమ్మకి విషయం చెప్పేద్దాం. వద్దక్క, నువ్వు ఈ విషయం చెప్తే కొంపలు మునిగిపోతాయి. మన ఇద్దరిని తీసుకెళ్లి పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. ఏమీ ఎరగనట్టు సైలెంట్ గా ఉండు ప్లీజ్. ఎక్కడికి వెళ్ళావయ్యా నిన్నంతా? నీ వల్ల మా ప్రయాణం క్యాన్సిల్ అయిపోయింది. సారీ సార్, నిన్న నాకు యాక్సిడెంట్ అవ్వడం వల్ల రాలేకపోయాను. రఘు సార్ ఏరండి? రఘు నీకోసం వచ్చాడు కదయ్యా. నా కోసమా? రాలేదు సార్. రాలేదా? ఈ జీప్ ఎక్కడదయ్యా? రోడ్డు పక్కన పొదలో ఉంటే తీసుకొచ్చాను సార్. ఆ జీపు నిన్న దొంగలెవరో పట్టుకెళ్లారని కంగారు పడ్డాం కదయ్యా. ఎవడో తలకు మాసిన వేదో తీసుకెళ్లి ఉంటాడండి. ఆ తర్వాత భయపడి వదిలేసి ఉంటాడు. ఏంటో అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. అన్నట్టు రఘు ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటావు? మీకు వెహికల్ ఏర్పాటు చేయడానికి గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉండొచ్చు సార్. రావడానికి సాయంత్రం 4 అవ్వచ్చు. మీరు బయలుదేరండి సార్. ఎక్కడికయ్యా? సార్ వచ్చేంత వరకు ఇంట్లో ఉండి ఏం చేస్తారు? ఈ అడవిలో ఉన్న ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోండి సార్. సార్తో నేను నిన్నే చెప్పాను. ఆయనేమో వాటర్ ఫాల్స్ కి వెళ్దామన్నారు. ఈ అడవికి వచ్చి ఆ ఆలయానికి వెళ్ళకపోతే ఇదిగో ఇలాంటి ఆటంకం వస్తూనే ఉంటుంది. వద్దులేవయ్యా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఈ లోపు రఘు వచ్చినా రావచ్చు కదా. నేను చెప్తున్నాగా, రఘు సార్ సాయంత్రం 4 గంటల లోపు రారు. మీరు ఎటువంటి ఆటంకం లేకుండా ఊరెళ్ళాలి అంటే ఆలయ దర్శనం చేసుకోవడం మంచిది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. అలాగే, మీరు రెడీ అవ్వండి అమ్మా, వెళ్ళొద్దాం. ఎక్కడికండి? దగ్గరలో ఆలయం ఉందంట, వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం. కాఫీ తాగవయ్యా. థ్యాంక్ యూ సార్. ఇక్కడే సార్, దిగండి. రండమ్మా, నేను తీస్తాను సార్.
చెప్పిన ఆలయం ఇదేనా? అవును సార్. ఇక్కడ ఈ చిన్న శిల తప్ప మరేం లేదే. అమ్మో, అలా అనకండి సార్, తప్పు. ఈ నాగదేవత చాలా శక్తివంతమైంది సార్. మీరు వచ్చిన రోజే ఈ ఆలయ దర్శనం చేసుకుని ఉంటే మీకు ఎటువంటి అవాంతరాలు ఎదురయ్యేవి కాదు సార్. అది సరే, నువ్వు ముందు పూజ కానీ నాయన. అలాగే అమ్మా. మైత్రి, చూడు, రఘు గారు ఐడెంటిటీ కార్డ్. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందక్క? గుడి దగ్గర దొరికింది. నాకు భయంగా ఉంది మైత్రి. జరిగిందంతా అమ్మతో చెప్పేద్దామా? అయ్యో అక్క, నువ్వు కొంప ముంచేటట్టున్నావు. మన ఊరెళ్ళేంత వరకు ఏమీ ఎరగనట్టు మౌనంగా ఉండు. రా వెళ్దాం. నాగేశ్వరి, వాడు కనిపించట్లేదా? దైవ కార్యానికి అడ్డొస్తే అలాగే జరుగుతుంది. ఈ ఆలయ ప్రాంగణం వదిలి బయటికి వెళ్తే వాడి గురించి మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఏయ్, ఎవరు నువ్వు? ఆగు! అక్క, ఉండు మైత్రి. అక్క, వెళ్దాం పద. రా అక్క, వెళ్దాం. రా. తీసుకోండి అమ్మా. ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. పదండి సార్, వెళ్దాం. సార్, రేడియేటర్లోకి నీళ్లు తీసుకొస్తాను. అలాగే. ఏంటిది? సార్, త్వరగా రండి సార్. సార్, త్వరగా రండి సార్. చూడండి. ఏంటయ్యా, ఎందుకు అలా అరిచావు? చేతిలో షర్ట్ ఏంటి, ఆ బాణం ఏంటి? ఈ షర్టు రఘు గారిది. దీంతో పాటు బాణము ఉంది. నాకేంటో భయంగా ఉంది సార్. ఏంటయ్యా నువ్వు అనేది? రఘుకి ఏమైందంటావు? నాగేశ్వరి, నాగేశ్వరి, ఏమైందమ్మా? పదండి అమ్మా గురించి. నాగేశ్వరి, ఏంటే ఇది? నాగేశ్వరి జాతకం ఇలా ఉందేంటి? మళ్ళీ రెండో పెళ్లి కొడుకు కూడా పోయినట్టున్నాడు. ఉన్నాడో పోయాడో మనకు కూడా తెలియదు. పోలీసులు వచ్చారు కదా, అంతా వాళ్లే చూసుకుంటారు. నువ్వు మాత్రం వాళ్ళ ముందు నోరు తెరవకు.
సార్ ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్ సార్. ఈతగాళ్ళతో శవం కోసం వెతికిస్తున్నాను సార్. ఓవర్. నీ పేరేంటి? మురళి అండి. ఇక్కడ ఎన్నేళ్లుగా పనిచేస్తున్నావు? 6 ఏళ్లుగా పనిచేస్తున్నాను సార్. ఓకే. ఫారెస్ట్ ఆఫీసర్ రఘు ఎలాంటివాడు? చాలా మంచివారండి, సిన్సియర్ ఆఫీసర్. ఇప్పుడు అతను కనిపించకపోవడంలో మీకేమైనా అనుమానాలు, ఐ మీన్ ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు సార్, అసలు ఏం జరుగుంటుందనేది నేను ఊహించలేకపోతున్నాను. కాకపోతే నాకు ఒకే ఒక్క అనుమానం ఉంది సార్. ఏంటది? ఫారెస్ట్ ఆఫీసర్గా డ్యూటీలో జాయిన్ అయిన మరుసటి రోజే నన్ను తీసుకుని అడవి చూడ్డానికని జీప్లో బయలుదేరారు సార్. ఒక చోట జీప్ ఆగిపోతే రేడియేటర్లోకి నీళ్లు తీసుకురావడానికి నేను వెళ్ళాను. అప్పుడు రఘు గారు ఎవరో గొయ్యి తీస్తున్న వ్యక్తిని చూశానని చెప్పారు. అతను రఘు గారిని చంపుతానని బెదిరించాడట. అతనెవరు, ఎలా ఉంటాడో వివరాలు ఏమైనా చెప్పాడా? పెద్ద పెద్ద కళ్ళు, పొడువాటి జుట్టు, జంతువులా ఉంటాడని రఘు గారు తిట్టినట్టు గుర్తండి. మరలా అయితే అలాంటి వ్యక్తి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అబ్బే, అలాంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు సార్. ఓకే, ఒకవేళ అలాంటి వ్యక్తి కనిపిస్తే వెంటనే మాకు తెలియజేయి. అలాగే సార్. సార్, మీరు చివరిసారిగా మీ అబ్బాయితో ఎప్పుడు మాట్లాడారు? 2 రోజుల క్రితం మా ఫ్రెండ్ రాజారావు ఫ్యామిలీతో ఇక్కడికి వస్తున్నాడని వాడికి ఫోన్ చేసి చెప్పాను. ఆ తర్వాత నేను వాడితో మాట్లాడలేదు. అతని అదృశ్యం మీద మీకేమైనా సందేహాలున్నాయా? నో ఇన్స్పెక్టర్, వాడికి ఏమీ అయ్యి ఉండదనే నేను అనుకుంటున్నాను. రాజారావు గారు, మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? 2 రోజులైంది సార్. ఐసి. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిజం చెప్పాలంటే మా అమ్మాయి పెళ్లి చూపుల విషయమై ఈ ఊరొచ్చామండి. అబ్బాయితో మాట్లాడి నిన్ననే మా ఊరు వెళ్లాల్సింది, వెళ్ళలేకపోయాం. ఏంటి గోపాలం ఇది, నాకేం అర్థం కాకుండా ఉంది. నాకు కాస్త కంగారుగానే ఉంది. కాకపోతే వాడికి ఏమీ అయ్యుండదనే నమ్మకంతోటే ఇలా ఉండగలుగుతున్నాను. సార్, ఇక్కడేం కనిపించలేదు సార్. ఈతగాళ్ళతో శవం కోసం తీవ్రంగా గాలిస్తున్నాను సార్, కానీ దొరకలేదు. ఓవర్. ఏమీ లేదు, అడవిలో దారి తప్పు ఉంటాడు, వచ్చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఈ పోలీసులు ఎంక్వైరీ ఫార్మాలిటీస్ అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఏమీ అనుకోకండి, ముందు మీరు ఊరికి బయలుదేరండి. నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలి మేము ఎలా వెళ్ళగలం? ఏం పర్వాలేదు, మీరు బయలుదేరండి. అక్క, నీ బాధ నాకు అర్థం అవుతోంది. కానీ ఇప్పుడు జరిగిన సంఘటన గురించి వీళ్ళందరికీ చెప్తే అనవసరంగా మనం చిక్కుల్లో పడతాం. లేదు మైత్రి, అతనికి మన వల్లే ఏదో అయింది. పాపం వాళ్ళ నాన్న మనసులో వేదన ఉంచుకొని నిబ్బరంగా ఉన్నట్టు ఎలా నటిస్తున్నారో చూడు. పాపం మైత్రి, జరిగిందంతా చెప్పి మనకు దొరికిన ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇచ్చేద్దాం. అతను ఏమయ్యాడన్న సంగతి పోలీసులే తెలుసుకుంటారు. అక్క, పోలీసుల గురించి నీకు తెలీదు. అనవసరంగా రిస్క్ తీసుకోవడం ఎందుకు? నా మాట విని ఏమీ ఎరగనట్టు మౌనంగా ఉండు. ఏది ఐడెంటిటీ కార్డు ఇలా ఇవ్వు. ఇవ్వక్క. ఏమండి, ఏమైంది అక్కడ? యాక్సిడెంట్ అయింది సార్, క్లియర్ చేస్తున్నారు. ఎవరికైనా సీరియసా? సీరియస్ గానే ఉన్నట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. దేవకి, ఎవరికో యాక్సిడెంట్ అయిందట. క్లియర్ అవడానికి కొంచెం టైం పట్టొచ్చు. రండి, ఈలోపు కొబ్బరి బొండాలు తగ్గుదాం. సరే. అక్క, నువ్వు కూడా రా, వెళ్ళి తాగుదాం. నాకొద్దు మైత్రి, నువ్వు వెళ్ళి తాగు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను.
నాగేశ్వరి నాగేశ్వరి నేను చెప్పేది విను. ఇప్పుడు కూడా పెద్దగా మించిపోయిందేం లేదు. నువ్వు సర్పవనానికి వెళ్ళు, లేకపోతే భవిష్యత్తులో భలే ప్రాణాలన్నిటికీ నువ్వే బాధ్యురాలవుతావు.